ఏమొచ్చింది? జడ్జిల ఫోన్ ట్యాప్ చేసేంత అవసరం ఏమొచ్చింది? బాలరాజ్ యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి అయినారు. బాలరాజ్ యాదవ్ గారు ఏమన్నంటే కవిత మీరు ఒకటి, కవిత మీరు ఒకటి అంటారా? మీరు ఇంట్లో వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారా? భరత్ గారు ముందుగా డిఎన్ఏకి అదేవిధంగా రమ్యారావు గారికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రమ్యక్క వినండి రమ్యక్క గారికి అదేవిధంగా మా దిలీపాచారి గారికి ఇస్మాయిల్ గారికి నమస్కారం. ఓకే, ఇలా జరుగుతున్నటువంటి ఏదైతే తంతుందో చేయండి సార్, అబద్ధాలని పుట్టలుగా పుంకాలుగా ప్రచారం చేస్తున్నారు. చేయనియండి, తప్పే ఉంటది. రాజకీయాల్లో ఇది కామన్ గా మేము భావిస్తా ఉన్నాం. ఇలా అధికారం ఎవరు చేయట్లేదు, వాస్తవాలు కనబడుతున్నాయి. మీరు చేసిన నిర్వాకాలు భాగవతాలు కనబడుతున్నాయి. ఇంకా దీనికే బెదిరిపోతున్నారు. రేపు చూస్తారు, ముందు చూస్తారు. మీరు ఎంత దారుణంగా, ఎంత అన్యాయంగా కుటుంబ సభ్యుల నుంచి మొదలు పెడితే బయట వాళ్ళ వరకు ఏ రకంగా విన్నారు, ఏ రకంగా ఎంతమంది జీవితాలు ఆగమైపోయినాయి, ఎంతమంది రాజకీయాలు ఉన్న వాళ్ళు, వివిధ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అంటే కేవలం వీళ్ళు గ్రడ్జు పెట్టుకొని కుటుంబ సభ్యుల మీద కానివ్వండి, బయట వాళ్ళ మీద కానీ గ్రడ్జు పెట్టుకొని అవసరమైతే కుటుంబ సభ్యుల మీద అనుమానాలు ఉంటే కూసోబెట్టి మాట్లాడాలి. కానీ ఏందండి ట్యాపింగ్ దారుణంగా అవతల పార్టీ ట్యాపింగ్ చేసిండంటే వేరే అంశము. ఇప్పుడు నేను వేరే పార్టీలు ఉన్నా చేసిండ్రు అని అంటే అది వేరే అంశం. ఇంట్లో ఉన్న ఆడబిడ్డ ఫోన్ ట్యాప్ చేసే అవసరమైంది, అల్లుడు ఫోన్ ట్యాప్ చేసేంత అవసరమైంది అంటే ఎందుకంత అపనమ్మకమా? కవిత భర్త అదేనండి, వాళ్ళకి అభద్రత ఉంది. హరీష్ రావు మీద ఒకరు ట్యాప్ చేస్తారు, హరీష్ రావు ఇంకోలకు చేపించి ఉండొచ్చు. ఇలా నిందితులు ఉన్నారు, బాధితులు ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. అంటే ఎందుకు ఇంత అభద్రత? వీళ్ళు ట్యాపింగ్ చేసే అవకాశం నలుగురు అవకాశం. ఒక కేసీఆర్ ట్యాపింగ్ చేస్తే లిమిటెడ్ గా చేయాలి, ఒక కేసీఆర్ ఆర్డర్ ఇవ్వాలి. అంతే ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా. 2018 లో హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందని మన పోలీసులు లీక్ ఇచ్చారు. ఆ విషయం పోలీసులు లీక్ అంటే ఓకే అన్న, కానీ అలా మౌత్ పీసు లాగా వ్యవహరించి నిన్నటి దాకా ఆయన మౌత్ పీసు లాగా ఉన్న మేధావి ముసుగులో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. ఒప్పుకుంటున్న వాళ్ళని కూడా తెలిసి కూడా ఇంకా మనము దాపరికాలు ఎందుకన్నా ఉన్నట్టు మాట్లాడి ఏం జరిగిందో చెప్పేసి ఎవరి దోషులు తేల్చేస్తే అయిపోతుంది కదా. ఎవరు వాళ్ళు మౌత్ పీసులుగా ఉన్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు నిన్న మొన్నటి దాకా ఒక పెద్ద మనిషి, మేధావి ముసుగులో ఉన్న పెద్ద మనిషి ఏం చెప్పినాడంటే, నేను హరీష్ రావు గారు నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడుతూ ఉంటే మా రికార్డ్ అవుతున్నాయన్నా, మా ట్యాప్ అవుతున్నాయి, దయచేసి మీ జీవితాలు మా జీవితాలు చెప్పినాడని నిన్ననే చెప్తున్నాడు. ఎంత దుర్మార్గం అంటే నిన్నటి వరకేమో జరగలేదన్నారు, ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు జరిగింది. ప్రకాష్ గారు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఎన్నడూ అనలేదు. నా షోలో కూడా ఏదో 2-3 సార్లు వచ్చారు. జరిగింది, అన్ని గవర్నమెంట్లు చేశారనే చెప్పారు ఆయన. అవును, ఇప్పుడు ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు కదా. ఆయన కూడా లేడని మీరు అంటున్నారు కదా, లేరని మీరు అంటున్నారు. సభ్యత్వం లేదు కాబట్టి టీఆర్ఎస్ కి అనుకూలంగా మాట్లాడచ్చు. లేదు, ఇప్పుడు లేదు. నేను చెప్తాను, టీఆర్ఎస్ కి అనుకూలంగా మాట్లాడుతున్నాడు, నో డౌట్. అనుకూలంగా విషయాలు మాట్లాడచ్చు. దయచేసి ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మనం కొంత స్పష్టత ఇవ్వాలి. టీఆర్ఎస్ పార్టీలో లేనని వాళ్ళే చెప్తారు. మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నిన్న అసెంబ్లీకి కేసీఆర్ గారు వచ్చి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అంటే మళ్ళీ ఆయనే పక్కన కూర్చొని ఉన్నాడు. పార్టీలో లేనప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం ఎట్లా కూర్చుంటారని అదే వీడియోలు వాళ్ళు ప్రసారం చేసినవే. ఇప్పుడు ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు? అవకాశవాదంగా ఎందుకు వాడుకుంటారు? తర్వాత కవితక్క మీద దుమ్ము తెల్లడానికి, తర్వాత కవితక్క మీద బురద తెల్లడానికి మాత్రం వాడుకుంటారు. తర్వాత కవితకు సంబంధించి అంశాలు వచ్చినప్పుడు మాత్రం భూతద్దంలో చూపించి లేనిపోయిన అభూత కల్పనలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. చెప్పండి బాలరాజు గారు, చెప్పండి. ఓకే, ఒక్కసారి ఆ ప్యానల్ ఎందుకంటే వాళ్ళేమో టీవీలో కూర్చున్నారు, నేనేమో ఫోన్లో ఉన్నాను. ఒక 2 నిమిషాలు బాలరాజు గారు డిస్టర్బ్ చేయకండి. బయట ఉన్నా మాకు కూడా అవకాశం రాలేదు, తక్కువే వస్తుంది. బట్ నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాల్సిన అవసరం ఉందనే బాధ్యతతో మాట్లాడుతా ఉన్నా బ్రదర్ నేను. చెప్పండి బాలరాజు యాదవ్ గారు. ఇప్పుడు భరత్ గారు మీకు కానీ ప్యానల్లో కూర్చున్నటువంటి రమ్యారావు గారు కానీ, దిలీపాచారి గారు కానీ, ఇస్మాయిల్ గారు కానీ టెలిగ్రాఫ్ యాక్ట్ తెలియని కాదు వీళ్ళకి. 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ ఏంది, ఆ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చేస్తుంది, ఫోన్ ట్యాప్ అనేది ఏ సందర్భంలో చేస్తారు, ఎవరు చేస్తారని వాళ్ళు తెలియదు అనుకుంటే ఆ విద్యులు వాళ్ళకి చూస్తారు. ఫోన్ ట్యాప్ ఎమ్మెల్యేలది, ఎంపీలది ఎవరు చెప్పారు సార్? భరత్ గారు ఇంతకు ముందు పెద్దోళ్ళు అడ్వకేట్లు శరత్ గారు, రగన్న గారు కాబట్టి మేము మళ్ళీ రిపీట్ చేయలేదు. అది ఎంతవరకు వాడుకోవాలి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? మాట్లాడండి. రమ్యక్క చెప్పండి. మీ గొంతు అద్భుతంగా ఉంటది, మీరు చాలా గొప్పగా మాట్లాడతారు అక్క. జర మమ్మల్ని కూడా మాట్లాడి
10 ఏళ్ళ చూడబోయి మిమ్మల్ని ఓకే చూడట్లే. ఓకే మా బాధ మా ఆవేదన అంటే ఇట్లా మాకు లేదు ఆవేదన. ఏం ఆవేదన ఉంది మీకు? ఏం ఆవేదన ఉంది మీకు? అధికారం లేదనే ఆవేదన ఉంది, మాకు ఆత్మగౌరవం ఆవేదన ఉంది. మీకు ఏం ఆవేదన ఉంది? 10 ఏళ్ళ అధికారం నుండి అడ్డగోలు వ్యవహారాలు చేసి కూడా ఇంకా దేనికి ఆవేదన ఉంది? మళ్ళీ అధికారంలో లేదనే ఆవేదన ఉంది. దేనికి ఆవేదన ఉంది? మీరు మీకు ఆవేదన ఉంది, మాకు లేదా? తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ఉద్యమ సింహాలైనటువంటి హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని లేదా? మా పార్టిసిపేషన్ లేదా? అంటే ఇప్పుడు సిట్టు పిలిచిన వాళ్ళే ఉద్యమ కొదవ సింహాలు మేమేం కాదా? మేము కాదా? మాట్లాడుతున్నారు ప్రజలు పడుతున్న బాధలు మీ బాధలు కావు, మీ బాధలే బాధలా? మా బాధలే బాధ అంటే మేము ప్రజలలో కాదా? మేము ప్రజలలో లేమా? కాదా మేము? రైతు తులం బంగారం కాక బాధపడుతుర్రు, 2 లక్షల ఉద్యోగాలు రాక బాధపడుతుర్రు, నిరుద్యోగ వృత్తి రాకుండా బాధపడుతుర్రు, నిరుద్యోగ క్యాలెండర్ లేక బాధపడుతుర్రు, స్కూటీలు రాక బాధపడుతుర్రు, నీళ్లు రాక బాధపడుతుర్రు, వీడియో రాక బాధపడుతుర్రు. ఈ బాధ రమ్యక్క, ఈ బాధ మీద మాట్లాడు నువ్వు. నీ బాధ నా బాధ ఎందుకంటే మీ బాధ కాదు. 10 ఏళ్ళు అవినీతి చేసి దోసుకున్నారు. అవినీతి బయటకు వస్తుందా? ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది ఇయ్యలేదు, అది ఇయ్యలేదు అనేది ఏం చూడట్లేదు. మీకంటే చాలా బ్రహ్మాండంగా ఇస్తున్నాం. మీరు లక్షల కోట్ల అప్పులు చేసి తాటికాయలు నెత్తి మీద పెట్టిపోయి వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో ఉండి కూడా మేము చేస్తున్నాము. మీరు ఏదో బుర్ర చల్లాలి, ఏదో వేయాలి అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి దీని మీద మాట్లాడు, దాని మీద మాట్లాడు. నేను దేని మీద మాట్లాడను నాకు తెలుసు. మేము ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజాపక్షంలో ఉన్నా, ప్రజల ప్రభుత్వంలో ఉన్నా, ప్రజల కోసం మీ లెక్క అధికారం కోసము యావబడి మేము లేము. మీది నాది కాదు. రమ్య గారు ఒక్క నిమిషం బాలాజీ యాదవ్ గారు కంప్లీట్ చేయండి. మరి ఎట్లా అంటున్నారండి? మేము ఆడబిడ్డలము ప్రజలలో ఉన్నట్టు కదా, తెలంగాణ ఆడబిడ్డలం కదా, తెలంగాణలో మాట్లాడచ్చు కానీ మేము మాట్లాడొద్దా? చట్టానికి న్యాయస్థానానికి చట్టానికి సహకరించమంటున్నాం, ప్రజలకు వాస్తవాలు చెప్పమంటున్నాం. ఇక మీరు గతంలో ఏం చేశారనేది ప్రజలు చూసే కదా తీర్పునిచ్చినారు. ఇప్పుడు ప్రజలకు మీరు వెళ్ళి చెప్పడానికి ఏమి నొప్పి? ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? బాలరాజు గారిని మాట్లాడు. అదేందో పెద్ద ప్రెస్ మీట్ అన్నట్టు ఒకరికొకరు మా మాజీ మంత్రులు వాళ్ళు మాట్లాడటం అదేమన్నా ఓటింగ్ అక్కడేమన్నా బల ప్రదర్శన చేస్తున్నారా? ఇన్వెస్టిగేషన్ చేసే దగ్గరికి అంతమంది వచ్చి ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది, లా అండ్ ఆర్డర్ కి ఎంత ఇబ్బంది అవుతుంది. మరి నిజంగా తప్పు చేయనప్పుడు ఒక్కరైనా రావచ్చు, దగ్గర వాళ్ళని ఎవరైనా తెచ్చుకొని ఎంక్వైరీకి రావాలి, సహకరించాలి. కానీ అదేదో బల ప్రదర్శన అన్నట్టు యుద్ధానికి వచ్చినట్టు మొత్తం మంది చోటా నాయకుడి నుంచి మోటా నాయకుని వరకు వచ్చి ముందట లోగోలు పెట్టుకొని ఇక ఇప్పుడైతేనే మేము మీడియాలో కనబడతాము అన్నట్టు ఇష్టం ఉన్నట్టు ఇక రేపటి దినం ఏం జరుగుతుందో రేపటి మా అవసరాల కోసం అన్నట్టు ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడేటోళ్ళే. ఓకే ఒక్కసారి బాలరాజు యాదవ్ గారు కంప్లీట్ అయినద్దాం. ఎస్ చెప్పండి బాలరాజు యాదవ్. ఏమంటే ఇప్పుడు ఇదే రమ్యక్క మాట్లాడుతుంది. ఇప్పుడు ట్యాపింగ్ గురించి చెప్పండి. సరే కాంగ్రెస్ హామీలు ఇచ్చింది, మీరు అన్నది కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చింది, హామీలు 413 ఇచ్చింది, అవి అమలు చేయకపోతే వాళ్ళు ప్రజలు శిక్షిస్తారు. కానీ ట్యాపింగ్ మీద మీ వెర్షన్ చెప్పండి. జరిగిందా జరగలేదు? ఇంతకుముందు జరిగి ఉండొచ్చు కానీ మాకు సంబంధం లేదు, అది పోలీస్ అఫీషియల్ చేస్తారు, వాళ్ళ బాధ్యత అని చెప్పారు కేటీఆర్ ఇంతకుముందు. ట్యాపింగ్ లేదు, టేపింగ్ లేదు, అంత డూపింగ్. ఇదంతా ట్యాపింగ్ లేదు, టేపింగ్ లేదు, అంత డూపింగ్. కేటీఆర్ ని హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలి, మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని బదనం చేయాలి. వాళ్ళకి దొరికింది గదొక్కటే దొరికింది సార్. ఈ 2 ఏళ్ళు అయితే 25 నెలలు పూర్తయింది. భరత్ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్ రమ్యారావు గారిని అడగండి. కాళేశ్వరంలో అవినీతి ఏం చేశారు? 660 పేజీలు నివేదించారు, 60 పేజీలు బయట పెట్టారు. మా వల్ల కాదు కానీ ఏం చేయాలి? కేటీఆర్ ఆయన కేటీఆర్ నిప్పు, హరీష్ రావు నిప్పు, ముఖ్యమంత్రి మనం ఏం చేయలేమని చెప్పి కేంద్రమే తోచేసింది. ఇక రెండవది, ధరలో లక్షల కోట్ల అవినీతి, 1000 ఎకరాల అవినీతి. ఏం తెలుసు భరత్ గారు? 1 ఎకరం తెలుసుదా? కాదు గోవింద ఫోన్ రేస్ లో కేటీఆర్ రేపే జైలు పోతుంటు. బాంబులు దీపాలకే పెళ్తాయి, దసరాకే పెళ్తున్నాయి బాంబులు. దసరా పోయింది, దీపాలు పోయి 10 దీపాలు దసరా వచ్చింది. ఒక బాంబు పెళ్ళే తుసు బాంబు అయింది. ఫోన్ ట్యాప్ ఏది కార్ రేసింగ్ అయిపోయినాక ఇక లగచర్ల గిరిజన భూములు మొత్తం కూడా దోచుకుంటుంటే మా కేటీఆర్ వచ్చాట ఏదో గొడవ చేయబోయిందట.
₹1 కోటి పంపించి గొడవ చేసిండు, అధికారులను కొట్టించిన అన్నారు. చేసిర్రా? చేయాలి. గిరిజన రైతుల్ని సంగారెడ్డి జైల్లో పెడితే మొట్టికాయ హైకోర్టు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీ సొంత కాన్సెన్సీలా అది అయిపోయింది. మరొకటి రుద్రాగం సీరియల్, కార్తీక దీపం సీరియల్ అంట ఆలోచిస్తాం కాబట్టి మాటలు రావు. మీకు ఆ అలవాట్లు మీకున్నాయి కాబట్టి మీరు ఋతురాగాలు, చక్రవాకాలు, ఇంకో వాకాలు, సెలబ్రిటీల ఈ సినిమా వాళ్ళ ట్యాపింగ్లు అవన్నీ చూస్తారు కాబట్టి అవి మీకు మాకు అలవాట్లు మరి ఏం మాట్లాడుతున్నారు? సిట్టుకు చెప్పమని చెప్పండి. వ్యాపారవేత్తలు ఏమైనా ఫోన్ ట్యాప్ మీకు చెప్తున్నారు? ఒక్క వ్యాపారవేత్త చెప్పిండా? 6,000 ఫోన్ ట్యాప్ అయినా అబద్ధాలు చెప్పిండు. ఒక ఫోన్ ట్యాప్ అయినా ఒక వ్యాపారవేత్త, ఒక సినీ నిర్మాత, ఒక సినీ సంబంధించిన నటి చెప్పిరా? కేటీఆర్ బదనం చేసుకుని కూర్చోవడం మీకు ఒక పరిపాటి అయినా? అది హరీష్ రావు మీద మాట్లాడే పరిపాటి అయిపోయినా? అది ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. హరీష్ రావు పైన, కేటీఆర్ పైన ఏదైనా మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉండరు. మీరు ఏమనుకుంటారు? మీరు ఏమనుకుంటారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు తామస్ అవుతుందా? కేసీఆర్ అంటే హరీష్ రావు అంటే మీరేం చేసిన ఉద్యోగాలు, మీరేం చేసిన మా కష్టము, ఏ కష్టం చేసింటారు మీరు? బయటికి వచ్చిన జైలు పోయిన హరీష్ రావు, జైలు పోయిన మా కేటీఆర్, తెలంగాణ కోసం తన సర్వస్వం త్యాగం చేసిన కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ సైనికులు, మీరు తెచ్చే తెలంగాణ మీరు మాట్లాడుతున్నారు. తెచ్చే తెలంగాణ ఆగం చేస్తున్నారు. మీరు బాగుంటది. ఆగవాగం చేస్తున్నారు తెలంగాణను. ఎవరు ఆగం చేస్తున్నారు? మీరు ఆగం చేస్తున్నారు. మీరు ఆగం చేసిండ్రు. 15 మంది కిషన్ చెప్పిన మాట నేను చెప్పిన మాట మాట్లాడుకున్నాము. ఈ అంశం కాదండి. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రజలకు చెప్పాల్సింది ప్రభుత్వం చెప్పాలి కదా. ప్రభుత్వం అధికారులు ప్రభుత్వం చెప్పాలి. దొంగ నాటకాలు ఆడుకుంటా పబ్లిక్ లో డైవర్ట్ చేస్తారు. అన్ని మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా మళ్ళీ మమ్మల్ని బదనాం చేసినామని స్టూడియోల ముందు తెలంగాణ ప్రజలు చూస్తుంటే మా మీద బురద చల్లుతారా? మీరు ఇప్పుడు బురద చల్లుతుంది. మీరు మాట్లాడండి మాట్లాడి నవీన నాపచేనే పంటలు ఆగండి. అన్ని నవీన నాపచేనే పంటలు చేయండి. అబద్ధాలు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మాట్లాడుతున్నారు. మీ నాయకుడి గురించి మీ ఏమన్నా పొగుడుకోండి, ఏమన్నా ప్రశంసించుకోండి, కానీ మమ్మల్ని బదనాం చేస్తున్నాము అది ఇది అని ఇష్టం ఉన్నట్టు అడగోలు మాట్లాడంటే పడడానికి చెప్పండి. ఇందో లేడిపోయింది ఫోన్ ట్యాపింగ్, ఇందో లేడిపోయింది ఫోన్ ట్యాపింగ్ అంటున్నా. అంటే మీరు ముఖ్యమంత్రి టెండర్లు మీరు అన్నారు ఇప్పుడు ఒక పాయింట్. ఒక్క నిమిషం పీసీఆర్ బాలరాజు గారు మ్యూట్. పీసీఆర్ బాలరాజు గారు మ్యూట్. 10 సంవత్సరాలు ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని
చేస్తే మేము అంత తొందరగా చేయాలి. మీరు కూడా 10 సంవత్సరాలు చేస్తారా ఇన్వెస్టిగేషన్ అనలేదు. అంత తొందరగా చేస్తారంటే 10 సంవత్సరాల కాలంలో ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ గా నెలలో చేయండి, వారంలో చేయండి అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది అండి? ఇప్పుడు నెలలో మనకు 2 ఈ డిబేట్ సంవత్సరాలు నడుపుతుంటేనే మీరు దాదాపు 2 గంటలు కావస్తుంది. 2 ఇన్వెస్టిగేషన్ 2 సంవత్సరాలు అంటే 2 మరి సంవత్సరాలు వాళ్ళు అన్ని ఆధారాలు వక్కలు చెక్కలు చేస్తే 10 అవి ఎక్కడో సంవత్సరాలు. నదిలలో పడేస్తే అవి తీసుకొచ్చి రీట్రీట్ చేసి మళ్ళీ మీరు అదే చెప్తున్నాను మాట్లాడకండి. మీరు లోపాయికార ఒప్పందం చేసుకొని మమ్మల్ని ఇక్కడ మీరు ఫస్ట్ కాళేశ్వరం చేయండి. మాకంటే ముందు కాళేశ్వరం చేసి మాట్లాడండి. కాళేశ్వరం గురించి మాట్లాడదాము. ఇప్పుడు మేము లోపాయికార ఒప్పందాలు అంటే మేము ఏం చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఇద్దరు కలిసి కేబినెట్ లో మంత్రివర్గంలో భాగస్వామ్యం ఉన్నారు. భారతీయ జనతా